పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం నకరికల్లి మండలంలోని శాంతినగర్ వద్ద హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది। ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలు కాగా ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది। ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు తెలిపారు। పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు। 2 గంటలుగా ఒక మహిళను బయటకు తీసేందుకు పోలీసులు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు। బస్సు పూర్తిగా బోల్తా పడడంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టమైనప్పటికీ సహాయక బృందాలు నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా చర్యలు చేపట్టారు। గాయపడిన ప్రయాణికులను వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు। బస్సు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు। వేగంగా వెళ్తూ ఉండడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు। ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా సమాచారం। ఎస్పీ శ్రీనివాసరావు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు। ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఏ ఆర్టీఓ గారు అందరం కలిసి ఒక ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది। అమ్మాయిని హాస్పిటల్ పంపడం జరిగింది। హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి। థ్యాంక్ యూ। ఒకరికి కూడా ప్రాణహాని ఎవరికి కూడా ప్రాణహాని లేదు। 4-5 చిన్న సింపుల్ ఇంజరీస్। పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి ప్రాణాల్లో ఉన్న అమ్మాయిని మీ సహకారంతో పోలీసు అందరం కలిసి కూడా మన ఎంఏ ఆర్టీఓ గారు అందరం కలిసి ఒక ప్రాణాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో సేవ్ చేయడం జరిగింది। అమ్మాయిని హాస్పిటల్ పంపడం జరిగింది। హాస్పిటల్లో సేఫ్గా ఉంది అమ్మాయి। థ్యాంక్ యూ। ఒకరికి కూడా ప్రాణహాని ఎవరికి కూడా ప్రాణహాని లేదు। 4-5 చిన్న సింపుల్ ఇంజరీస్। పెద్ద ఉపద్రవం తగ్గి ఒక అమ్మాయి